విలీన మండలంలోని వేలేరుపాడు మండలంలో కమ్మరిగూడెంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పర్యటించారు. ఆ గ్రామానికి వెళ్లే రహదారి చిత్తడిగా మారడంతో ట్రాక్టర్ పై కూర్చుని గ్రామానికి వెళ్లారు. గ్రామంలోని ప్రజలతో మమేకమై మాట్లాడారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, టీడీపీ నాయకులు గంట మురళీ రామకృష్ణ ఉన్నారు. గ్రామంలో వరద ఉధృతి గురించి స్థానిక నాయకుడు అశోక్ వివరించారు. గ్రామస్తులను ఎంపీ పరామర్శించారు. కూలిపోయిన ఇళ్ల బాధితులకు భరోసా ఇచ్చారు. ఛిద్రంగా మారిన కమ్మరిగూడెం గ్రామస్తులు మాట్లాడారు. వరద రహదారిలోనే నడుచుకుంటూ గ్రామంలో పర్యటించిన ఎంపీకి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. గ్రామంలో పక్షపాతానికి గురైన మహిళ వద్ద ఎంపీ మహేష్ యాదవ్ వెళ్లారు. ఆమె పరిస్థితిని చూసి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనతో పాటు చింతలపూడి, పోలవరం ఎమ్మెల్యేలు బాలరాజు, రోషన్ కుమార్లు చెరో 2,000 రూపాయలను సహకరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయనేది గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. 3 మాసాల్లో ఎక్స్పైరీ అవుతున్న మందులను చూసి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన టీడీపీ నాయకులు విలీన మండలంలోని వరద బాధిత గ్రామాల సహాయార్థం 1,20,000 రూపాయలను ఎంపీ మహేష్ కుమార్ చేతుల మీదుగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు అందజేశారు. కమ్మరిగూడెం మహిళలతో కాసేపు మాట్లాడారు. ప్రాజెక్టు కోతకు గురి కావడంతో తమంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామం ఖాళీ చేయాల్సి వచ్చిందని వాపోయారు. తమను ఆదుకోవాలని విన్నవించారు. మరికొంతమంది తమ గ్రామాన్ని తరలించాలని ఎంపీని కోరారు. తామంతా ఒప్పుకుంటే సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేస్తామని ఎంపీ మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు. గ్రామస్తులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ మాట్లాడారు. వరద ఉధృతిపై జరిగిన నష్టాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వరదల సమయంలో అధికారులు పోషించిన తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వాటర్ అంతా కొట్టుకొని వచ్చి పల్లెలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళాయి. 7 పంచాయతీలు 12 పల్లెలు కొట్టుకొని వెళ్ళాయి. వాళ్ళందరి సమస్యలు ఏమున్నాయి ఏంటో తెలుసుకోవడానికి గ్రామాలకు రావడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఎంపీగా గెలిచిన అసలు ఏం సమస్యలు ఏంటో తెలుసుకుంటే గానీ ఫీల్డ్ కి వస్తే గానీ అర్థం కాదని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే వాళ్ళ ఇబ్బందులు చాలా ఇబ్బందులే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళని ఇమ్మీడియట్ గా వాళ్ళని ఆ పక్క షిఫ్ట్ చేయడం అయినా కానివ్వండి, వాళ్ళకు ఉండే ఆరోగ్య సమస్యలైనా కానివ్వండి, అలాగే ఇక్కడ ఉండేటోళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు, చిన్న చిన్న సామాన్లు, వాళ్ళకు ఉండే గొర్రెలు, వాళ్ళకు ఉండే ఇవన్నీ సామాన్లు అన్ని కూడా కొట్టుకొని పోయే పరిస్థితి. ఇంకా వాళ్ళకి రేపు ఎల్లుండి నుంచి ఇంకా మళ్ళీ ఏం చేయాలనేది, రోజువారీగా ఏం చేయాలి, ఎలా చేయాలనేది రోజువారీగా చూసుకోవాల్సింది వస్తుంది. అందుకని వీళ్ళందరికీ కూడా ఒకటే ఒక సొల్యూషన్ కింద ఏం చేయాలి ఏంటి అనేది మేము, ఎమ్మెల్యే గారు, ఇక్కడ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బొర్గం గారు, అలాగే అందరం కూడా, అలాగే పార్టీ ప్రెసిడెంట్ మన గన్ని వీరాంజనేయులు గారు అందరం కూడా మాట్లాడుకుంది. అలాగే నిన్న మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది ఈ ఏరియాకి అంతా కూడా. ఆ రకంగా ఆయనతో కూడా మాట్లాడి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ కి ఏం చేయొచ్చో చూద్దామని వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మేజర్ గా ప్రతి టైం వరదలు రావడము, ఎవరో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోవడము ఇదే జరుగుతుంది. ఈసారి అట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ గా వీళ్ళందరికీ వేరే పక్క షిఫ్ట్ చేయించి వీళ్ళకి ఎప్పుడు కూడా వరదలు వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇల్లులు కూడా కట్టించి ఈ ఊర్లో కాదు ఇక్కడ కాకుండా వీళ్ళని షిఫ్ట్ చేసి వేరే అప్పర్ ల్యాండ్ లో ఇల్లులు కట్టించి వీళ్ళకి అందరికి కూడా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే రకంగా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా మినిస్టర్ గారితో అందుకు మాట్లాడి ఇమీడియట్ గా ఆ పనులు వచ్చే రోజులలో ఇమీడియట్ గా చేపిస్తారని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అధికారులు కూడా ఇమీడియట్ గా స్పందించి ఎవరికి ప్రాణహాని జరగకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉండే ఆర్డీఓ గారు అయినా కానివ్వండి, అలాగే అధికారులు ప్రతి ఒక్కరు ఇమ్మీడియట్ గా స్పందించి ఎక్కడ గాని ఒక హాని లేకుండా బాగా చేశారు. వాళ్ళకందరికి కూడా అభినందనలు. అలాగే ఇవాళ ఇమ్మీడియట్ గా మేము ఫోన్ చేసి చెప్పిన తక్షణమే అధికారులు అందరూ కూడా బాగా చేశారు. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి మెడిసిన్స్ అయినా కానివ్వండి, అలాగే షెల్టర్ అయినా కానివ్వండి, వాళ్ళకి భోజనాలు అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి అధికారులు అరేంజ్ చేశారు. వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. అలాగే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉన్నామని వాళ్ళందరికీ చెబుతూ అందరికీ నమస్కారాలు. కొన్ని రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి చాలా గ్రామాలు ఇక్కడ ముంపుకి గురవడం జరిగింది. అలాగే ఈ యొక్క హెవీ రెయిన్ ఫాల్ వల్ల ఎఫెక్ట్ అయిన గ్రామాలని మరి గత కొన్ని రోజుల నుంచి మినిస్టర్స్, అలాగే ఎమ్మెల్యేస్, ఎంపీ అందరూ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అని చెప్పి, తోటి ఉండే ప్రభుత్వం అని చెప్పి భరోసా కల్పించడానికి, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ కానివ్వండి, మెడికల్ సప్లైస్ కానివ్వండి, వాళ్ళకి టెంపరీ అకామిడేషన్ కానివ్వండి గారు మరి మహేష్ యాదవ్ రావడం జరిగింది. మరి ఎవరు కూడా రాని ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు మరి కమ్మరిగూడెంకి రావడం జరిగింది ఎంపీ గారితో పాటు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారు, టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనగర్ గారు, గన్ని గారు,
మరి మిగతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. మరి అధికారులు కూడా ఇంకా కొంచెం మరి ప్రాంప్ట్ గా ఉండి ప్రజలకి అందుబాటులో 24/7 సర్వీసెస్ ఇచ్చేలాగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మరి ఇప్పుడే చాలా డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ అసెస్మెంట్ కోసం మరి ఎంపీ గారు వచ్చారు. మరి ఈ విషయంలో సహకరిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి, అలాగే లోకల్ నాయకులకి, మరి ముఖ్యంగా మరి జిల్లా నాయకులు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే సీఎం గారు ఎప్పటికీ టైం టు టైం రివ్యూ తీసుకుంటున్నారు. తప్పకుండా మరి పక్క కాన్స్టిట్యుయెన్సీ నేను ఎమ్మెల్యేగా చింతలపూడి నియోజకవర్గం సంబంధించి మరి బాలరాజు గారికి మేము ఎప్పుడో తోడుగా ఉంటాము ఈ కాన్స్టిట్యుయెన్సీకి. అలాగే ఈ రోజున మరి జంగారెడ్డిగూడెం మరి వారు వచ్చేసి ₹1,00,000 డొనేట్ చేశారు. ఇక్కడ ఎవరైతే మరి ఇబ్బంది గురవుతున్నారో మా సహాయం ఎప్పుడు పక్క నియోజకవర్గం చింతలపూడి తరపున మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టు తెగిపోయి ఇక్కడ ఉన్నటువంటి 7 పంచాయతీలకి 12 గ్రామాల్లో ముంపుకి గురై ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు అందరూ కూడా ఇల్లు కొట్టుకుపోయి వారికి సంబంధించిన ప్రతి కొట్టుకుపోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి వారికి ఏదైతే పునరావాసం కాలనీ కానీ, అలాగే వారికి సంబంధించి భోజనాలు కానీ, అలాగే వారికి ఏదైతే వాటర్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా వైద్య సదుపాయం కానీ అందుబాటులో ఉంచే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులని సూచించడం జరిగింది. అలాగే గత 4 రోజుల నుంచి కూడా మేము మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నిన్న హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లుకి సంబంధించి మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత సర్వే చేయించి వారికి ఎవరైతే నష్టపోయినటువంటి వారికి తక్షణమే ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న చింతలపూడి ఎమ్మెల్యే అయినటువంటి రోషన్ కుమార్ గారు, అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం సీని గారు నిన్న పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రోజు మళ్ళీ ఎంపీ గారు కూడా గూడెం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి సుమారు 181 ఇల్లు పూర్తిగా ధ్వంసం జరిగింది. వారికి సంబంధించి ఆయన స్వయంగా ఇక్కడ వారికి రైస్ బ్యాగులు గాని, అలాగే కూరగాయలు గాని, అలాగే వారికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది. అలాగే జిల్లా ప్రెసిడెంట్ గన్నే వీరాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి తక్షణమే ఏదైతే వారు కోరుకున్నటువంటి సదుపాయాలు ఉన్నాయో ఇక్కడ నుంచి వారిని వేరే చోటకి తరలించాలనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వీరు ఇక్కడ నుంచి వెళ్ళమని కోరితే వారు వెళ్ళనని చెప్పడం జరిగింది. కానీ ఈ పరిస్థితుల్లో తప్పకుండా వారిని ఇక్కడ నుంచి తరలించే బాధ్యత మనకుంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారికి మేము ఎండార్స్మెంట్ చేసి తక్షణమే వారికి అక్కడ సైట్ చూపించి ఆ సైట్ లో ఇల్లు కట్టించే ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా మేము తీసుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరు నిర్వాసితులు కూడా ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు మేము వారి ఒక్క ప్రాణం వారు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే ఈ రోజు ప్రతి ఒక్క క్యాడర్ కూడా ఈరోజు డిపార్ట్మెంట్లతో మమేకమై వారికి సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు. తప్పకుండా నిర్వాసితులకి ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా వారిని మంచిగా చూసి వారిని మళ్ళీ పునరావాస కాలనీలో సురక్షితంగా చేర్చేంత వరకు కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ గారు, అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం సీని గారు, ఇక్కడ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గం, ఇతర నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మరి ఎంపీ గారు మరి నిజంగా నాకు తెలిసిందాక ఎవరో మనోళ్ళు అంటున్నారు, ఇంతవరకు కూడా ఎవరు ఇటువంటి ఈ గ్రామానికి ఎవరో కూడా ఒక ప్రజాప్రతినిధి వచ్చి ట్రాక్టర్ మీద సుమారు 2 కిలోమీటర్ల ట్రాక్టర్ మీద ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించడమే కాకుండా ఎవరైతే మరి బాధల్లో ఉన్నారో ఉదాహరణకు అక్కడ ఎవరో ఒక పెద్ద ఆవిడ పెరాలసిస్ ఆవిడ ఉంటే ఆవిడకి కొంత ఆర్థిక సహాయం చేసి, అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ దగ్గర ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆర్డీఓ గారికి గానీ, అధికారులకు గానీ రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే నష్టపరిహారం పొందారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో మరొక విషయం ఏంటంటే ఇప్పుడే మేము వస్తామంటే జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గం మరి రోషన్ కుమార్ గారు అక్కడ ఎమ్మెల్యే, అక్కడ చింతలపూడిలో జంగారెడ్డిగూడెంకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా అక్కడ మరి అక్కడంతా ఇబ్బందులో ఉన్నారు, మన వాళ్ళ ఇబ్బందులో ఉన్నారు. మా